నమస్కారం, ప్రతిధ్వనికి స్వాగతం. ఒకప్పుడు గుండెపోటు అంటే వయసు మీద పడిన వాళ్ళకే వస్తుందని అనుకునేవాళ్ళం. 60 ఏళ్లు దాటితే బీపీ, షుగర్లు, గుండె జబ్బులు ఇలాంటివి సహజమని భావించేవాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం. 25 నుంచి 30, 30 నుంచి 35 ఏళ్ల యువకులు, ముఖ్యంగా ఐటీ, కార్పొరేట్ రంగాల్లో పనిచేసేటువంటి యువత సడన్గా కుప్పకూలిపోతున్నారు. బయటికి లక్షల ప్యాకేజీలు, ఏసీ గదుల్లో లగ్జరీ లైఫ్ కనిపిస్తున్నా కూడా లోపల మాత్రం డెడ్ లైన్లు, నిద్రలేని రాత్రులతో ఒక కనిపించని యుద్ధం నడుస్తోంది. కంప్యూటర్ల ముందు గంటల కొద్దీ కూర్చోవటం, టార్గెట్ల ఒత్తిడి, ఈఎంఐల భారం, ఇక సోషల్ మీడియాలో ఇతరులతో పోలికలు, ఇలాంటి ఆందోళనలన్నీ కలిసి గుండెపై నిశ్శబ్ద దాడి చేస్తున్నాయి. పార్టీలు, అలవాట్ల సంగతి సరే, కెరీర్ కాసుల వేటలో అలసిపోతూ చివరకు ప్రాణాలే పోతున్నాయి. కానీ యువతలో మరి ఈ సంక్షోభాన్ని గుర్తిస్తున్నామా? ఎదుర్కోవటానికి సన్నద్ధమవుతున్నామా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ రఘురామ్ గారు, కార్డియాలజిస్ట్, విజయవాడ నుంచి. అదేవిధంగా డాక్టర్ డి నవీన్ కుమార్ గారు, మానసిక ఆరోగ్య నిపుణులు, హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి. రఘురామ్ గారు, ఒకప్పుడు 60 ఏళ్ల తర్వాత కనిపించినటువంటి గుండెపోటు ఇప్పుడు 25 నుంచి 35 ఏళ్ల ఐటీ, కార్పొరేట్ యువతలోనే ఎందుకు పెరుగుతోంది? వీళ్ళలో ఎక్కువగా మనం చూసినట్టయితే ఫిజికల్ స్ట్రెస్ ఒకటి, మెంటల్ స్ట్రెస్ ఒకటి బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ వల్ల పేషెంట్ వాళ్ళల్లో హార్మోనల్ చేంజెస్, స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవటం వల్ల గుండె మీద, ఇతర అవయవాల మీద ఎక్కువగా చూపిస్తుంది. ఈ స్ట్రెస్ వల్ల కార్టిసాల్, ఎడ్రినలిన్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవటం వల్ల బీపీ ఎక్కువ రావటం, హార్ట్ రేట్ ఎక్కువ పెరగటం, దీనివల్ల గుండె వేగంగా కొట్టుకోవటం, వీటిలన్నిటి వల్ల నిద్ర తక్కువగా ఉంటాం. ఈ నిద్ర తక్కువ ఉండటం వల్ల ఎక్కువ స్ట్రెస్ ఇంకా పెరిగిపోవటం వల్ల గుండె మీద ఎక్కువగా ఒత్తిడి కలుగుతుంది. దీనివల్ల హార్ట్ అటాక్లు ఎక్కువ అవటం, గుండె వీక్ అయిపోవటం, ఎక్యూట్ స్ట్రెస్ వల్ల గుండె వీక్ అయిపోయి హార్ట్ ఫెయిల్యూర్, ఎరిథ్మియాస్ ఇవన్నీ బాగా ఎక్కువగా వస్తున్నాయి. అంటే ఇది కేవలం ఈ లైఫ్ స్టైల్ సమస్య అంటారా, లేకపోతే మన ఇంటర్నల్గా మన బాడీస్లో ఏదైనా సైలెంట్గా బయాలజికల్ ఆ చేంజెస్ ఏమన్నా ప్రభావం చూపిస్తున్నాయి అంటారా? బయటికి మనకు కనపడేది ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెసే. కాకపోతే ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల, ఈ లైఫ్ స్టైల్లో మార్పుల వల్ల మన బాడీలో సైలెంట్గా ఇన్ఫ్లమేషన్, వాస్కులర్ రెస్పాన్స్ అంటే బాడీలో ఈ స్ట్రెస్ వల్ల ఇన్ఫ్లమేషన్ వచ్చి వాస్కులర్ అంటే గుండె రక్తనరాల్లో కానీ వేరే రక్తనరాల్లో కానీ సైలెంట్గా డ్యామేజ్ జరగటం. ఈ డ్యామేజ్ జరగటం వల్ల రక్తనరాల్లో బ్లాక్స్ ఏర్పడటం, బ్లాక్స్తో పాటు గుండె వీక్ అవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. జీవనశైలితో పాటు మన బాడీలో బయలాజికల్ రెస్పాన్స్ కూడా కారణమవుతుంది. ఓకే, నవీన్ గారు, పైకి ఇప్పుడు సార్ చెప్పినట్టు పైకి హ్యాపీగా కనిపిస్తున్నా కూడా ముఖ్యంగా కార్పొరేట్ యువత లోపల మాత్రం ఒత్తిడి, ఆ ఒంటరితనం, ఆందోళనతో ఎందుకు బాధపడుతున్నారు? అండి, కార్పొరేట్ వరల్డ్ లో ఒక పనితీరు, ఒక ప్రొలాంగ్ అవర్స్ కానీ, లేదంటే కొన్నిసార్లు వాళ్ళకు ఎక్కువ హెవీ వర్క్ లోడ్ కానీ, కాంపిటిటివ్నెస్ తో కూడుకున్న ఎన్విరాన్మెంట్, అంటే ఏ వచ్చింది, లే ఆఫ్స్ యొక్క సంఖ్య పెరిగిపోతుంది, సో నా వంతు ఎప్పుడు వస్తుందో అన్న ఇన్సెక్యూరిటీ వీళ్ళలో ఎప్పుడు కూడా ఒక రకంగా థ్రెట్ వాతావరణంలో సర్వైవల్ థ్రెట్ లాగా వాళ్ళకు అర్జెన్సీ క్రియేట్ చేసి పెట్టింటుంది. సో ఇవి ఎప్పుడైనా క్రానిక్, ఇది ఎప్పుడో ఒకసారి వచ్చే స్ట్రెస్ అంటే ఓకే, బట్ ఎప్పుడు కంటిన్యూస్ గా ఒక ప్రెజర్ ఆఫ్ వర్క్, వాళ్ళ యొక్క రోల్ ఆ కార్పొరేట్ వరల్డ్ లో ఈ పలానా రోల్ యొక్క ఐడెంటిటీ వాళ్ళు సెల్ఫ్ వర్త్ గా ఫీల్ అయిపోతుంటారు. ఎప్పుడైతే ఈ సర్వైవల్ థ్రెట్ మాదిరిగా ఈ జాబ్ ఇన్సెక్యూరిటీ వచ్చినప్పుడు ఇది క్రానిక్ స్ట్రెస్ గా మారుతుందండి. క్రానిక్ స్ట్రెస్ అనేది ఒక సింగిల్ ఫ్యాక్టర్, మనిషి యొక్క సైకలాజికల్ హెల్త్ అయినా సరే, లేదంటే ఫిజికల్ హెల్త్ అయినా సరే, రెండింటిని డ్యామేజ్ చేయగలిగే కెపాసిటీ ఏదైనా ఉంది అంటే అది క్రానిక్ స్ట్రెస్సే. ఏ పనైనా సరే తనకు మించిన ఒక టైం డిమాండ్ చేస్తుంది, టెక్నికల్ గా డిమాండ్ చేస్తుంది, హ్యూమన్ రిసోర్స్ ని మేనేజ్ చేయడంలో నా పరిధి మించి పని చేయాల్సి వస్తున్నాము అని భావించినప్పుడు అది ఒక స్ట్రెస్ గా ఫీల్ అయిపోతుంది. ఈ కార్పొరేట్ వరల్డ్ లో అంటే ఒక రకంగా ఫైనాన్షియల్స్ మేనేజ్ చేయాలని చెప్పేసి, లేకుంటే జాబ్ సెక్యూరిటీని మెయింటైన్ చేసుకోవాలని చెప్పేసి కంటిన్యూస్ గా ఉండడం వల్ల ఫిజికల్ గా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంటే లీజర్ యాక్టివిటీస్ కి సరిగ్గా యాక్టివిటీస్ తో మేనేజ్ చేయకపోయినప్పుడు, వాకింగ్, జాగింగ్ ఇలాంటివి ఫిజికల్ యాక్టివిటీ చేసుకోలేనప్పుడు, లేకుంటే వీళ్ళ పని ఒత్తిడికి రిలీఫింగ్
చాయిస్, ఎలాంటి హెల్తీ చాయిస్ తీసుకుంటున్నారు అది కూడా తన హెల్త్ పైన డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాటికి కాఫీ బ్రేక్స్, లేదంటే స్ట్రెస్ ఎక్కువైపోయింది, మోర్ టొబాకో అంటే మంచి యాక్టివ్ గా పనిచేయాలి, క్రియేటివ్ గా వర్క్ చేయాలి అన్నప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ స్మోకింగ్ తీసుకోవడం. ఆల్కహాల్ అంటే ఒక రకంగా డే ఎండింగ్, అంటే మనము వీకెండ్ వచ్చింది బాగా ప్రెజర్ అయిపోయాం, సో సెలబ్రేట్ చేసుకోవాలా లేదా రిలీఫ్ కావాలా, ఈ రెండిటి ఈ డే వీకెండ్స్ లేకుంటే డే ఎండ్ యాక్టివిటీ మాదిరిగా ఆల్కహాల్ లాంటి మెథడ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇంకాస్త కాంప్లికేషన్స్ వీళ్ళపైన స్ట్రెస్ ఎక్కువైపోతాయి. సో పని నెక్స్ట్ డే పని అలానే ఉంటుంది. సో ఈ టైప్ కార్పొరేట్ వరల్డ్ స్లోగా వీళ్ళకు ఫైనాన్సెస్ ఐడెంటిటీ ఇస్తూనే అట్ ద సేమ్ టైం ఇది ఎప్పుడైతే వర్క్ ని పర్సనల్ లైఫ్ ని హెల్తీగా బ్యాలెన్స్ చేయలేనప్పుడు ఖచ్చితంగా క్రానిక్ స్ట్రెస్ గా మారే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు వీళ్ళపైన సైకలాజికల్ గా బర్న్అవుట్, డిప్రెషన్, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వెరీ ఇమ్మీడియట్ గా వచ్చే ఒక కన్సిక్వెన్సెస్ చెప్పవచ్చు. రైట్ సార్. రఘురామ్ గారు, ఇప్పుడు సార్ చెప్పింది మనం విన్నాం. ఏ కారణాలు, ముఖ్యంగా ఏ అలవాట్లు వాటికి దోహదపడుతున్నాయో, గుండెపోట్లకు కారణమవుతున్నాయో మనకి క్లియర్గా చెప్పారు. అయితే మీరు చెప్పండి, ప్రస్తుతం యువతలో గుండె ఆరోగ్యానికి చేటు చేస్తున్నటువంటి వాటిలో టాప్ 5 అలవాట్లు ఏంటి, ఆ 5 ఫుడ్స్ ఏంటి, ఏం చెప్తారు? అదేవిధంగా అవి ఏం చేస్తున్నాయో కూడా కొంచెం చెప్పగలరా? 5 అలవాట్లు మనం చూసినట్టయితే ముఖ్యంగా ఫస్ట్ది బాగా ఎక్కువగా గుండె మీద ప్రభావం చూపించేది స్మోకింగ్. ఈ స్మోకింగ్ వల్ల ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది పెరగటం కానీ, స్మోకింగ్ వల్ల రక్త నరాల్లో ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. తర్వాత స్ట్రెస్ అండ్ డిక్రీజ్ స్లీప్, స్ట్రెస్ ఎక్కువ ఉండటం వల్ల కానీ, స్లీప్ సరిగ్గా లేకపోవటం వల్ల కానీ, ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువైపోవటం, ఈ స్ట్రెస్ హార్మోన్స్ వల్ల బీపీ, హార్ట్ రేటు ఇవన్నీ ఎక్కువైపోవటం వల్ల గుండె మీద ఒత్తిడి కలిగిస్తూ ఉంటుంది. తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ చూసుకున్నట్టయితే మనం ఇప్పుడంతా ప్రాసెస్డ్ ఫుడ్, నూనె ఎక్కువ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవటం వల్ల మన బాడీలో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అవి బాడీ రక్త నరాల్లో ఇన్ఫ్లమేషన్ అవి కాజ్ చేస్తూ ఉంటాయి. తర్వాత ముఖ్యమైనది నంబర్స్ అంటే షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవటం, బీపీ ఉన్నవాళ్ళు బీపీ కంట్రోల్లో లేకపోవటం, హై కొలెస్ట్రాల్ ఉండటం, ఇవన్నీ కూడా 5 ముఖ్యమైన కారణాలు. తర్వాత ఫుడ్ హ్యాబిట్స్కి వచ్చేప్పటికి ప్రాసెస్డ్ ఫుడ్స్ అని ఉంటాయి. ప్రాసెస్డ్ మీట్ చూసుకుంటే చికెన్ సాసేజెస్ కానీ, లేకపోతే రెడ్ మీట్, వీటిల్లో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి రక్త నరాల్లో డ్యామేజ్ చేయడం, రక్త నరాల్లో క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత కంటిన్యూ రఘురామ్ గారు చెప్పండి. తర్వాత డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఏంటంటే, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఆయిల్లో మళ్ళీ వేయించడం, హై టెంపరేచర్ మీద వేయించడం వల్ల ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ అవటం, ఇందులో ఇన్ఫ్లమేషన్, వాస్కులర్ డ్యామేజ్ ఎక్కువ కాజ్ చేయటం అనేది కాజ్ చేస్తుంది. తర్వాత సాల్ట్, హైలీ రిఫైన్డ్ ఫుడ్స్, చిప్స్ ప్యాకెట్స్, సాల్ట్, బేకరీ ఐటమ్స్, వీటిల్లో కూడా ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్, ఫ్యాటీ ఫుడ్స్ అనేవి ఎక్కువ ఉండటం వల్ల కొలెస్ట్రాల్ ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది. తర్వాత హైలీ షుగర్ డ్రింక్స్, ప్యాకేజ్ డ్రింక్స్, షుగర్ వాటర్, షుగర్ ఫ్రూట్ జ్యూసెస్, వీటిలో ఎక్కువ తీసుకోవటం వల్ల ఒబెసిటీ ఒకటి, డయాబెటీస్ రావటం, తర్వాత ఫ్యాటీ లివర్ రావటం, ట్రైగ్లిసరైడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. వీటిలన్నిటి వల్ల కూడా హార్ట్ మీద ఒత్తిడి పడటం, హార్ట్ రక్త నరాల్లో క్లాట్స్ ఫామ్ అవటం, హార్ట్ రక్త నరాల్లో క్లాట్స్ ఫామ్ అయ్యి చిన్న స్ట్రెస్కి కానీ అది ప్రెసిపిటేట్ అయ్యి హార్ట్ అటాక్ రావటం, లేకపోతే హార్ట్ వీక్ అవటం అనేవి కాజ్ చేస్తూ ఉంటాయి. రైట్ సార్. నవీన్ గారు, ఒత్తిళ్ళు పనితోనే అయిపోవటం లేదు, ఆఫీస్ అయిపోయాక కూడా మొబైల్, రీల్స్, ఓటీటీలు, సోషల్ మీడియాతోనే గడపడం వల్ల కూడా మెదడుకు అసలు విశ్రాంతి దొరుకుతుందంటారా? డెఫినెట్గా. మనము పని ఎంత అయిపోయింది, ఇప్పుడు నాకు ఒక రిలాక్సింగ్ టైం కావాలి అంటే, మనం పని అయిపోయిన తర్వాత రిలాక్సింగ్ టైం కావాలి, ఈ టైం నాదే కదా, ఇంకా నాకెవరు బాస్ లేరు, నాకెవరు వర్క్ ఎన్విరాన్మెంట్ లేదు, ఇది నా టైమే కదా అని చెప్పేసి మనము రీల్స్ ని, ఓటీటీని ఇలాంటి ఎగ్జైటింగ్ అంటే డ్రామా, థ్రిల్లర్, సైకలాజికల్ థ్రిల్లర్ ఇలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఉండే కంటెంట్ ని కానీ, లేకంటే రీల్స్ అంటే ఒక అఫ్ కోర్స్ ఇది ఎండ్లెస్ బట్ చీప్ ప్రొవైడింగ్ ఆఫ్ డోపమైన్ ఫర్ యువర్ బ్రెయిన్. అంటే బ్రెయిన్ కి మనకు మాటికి ఇంకొత్తది ఏముంది, ఇదైపోయింది. సో ఈ రకంగా నువ్వు రీల్స్ ను చూస్తూ ఉన్నావు అనుకోండి, నేను ప్లెజర్ పొందే ఒక డోపమైన్ లాంటి రసాయనాన్ని డీసెన్సిటైజ్ అయిపోతాయి.
ఓకే. అప్పుడు ఏమైతుంది పర్యవసానము, రొటీన్ లైఫ్ లో, ప్రాక్టికల్ లైఫ్ లో, రియల్ లైఫ్ లో ఉండే ఫ్యామిలీ టైం కానీ, యాక్టివిటీస్ కి నువ్వు వాకింగ్ చేసినా, జాగింగ్ చేసినా, ఇలాంటివి చేయడం వల్ల వచ్చే ఎంజాయ్మెంట్ కానీ అవి బోర్ కొట్టేస్తాయి, అవి పెద్దగా ఇవ్వకపోతాయి. సో ఈ రీల్స్ ఎక్కువ చూడడం అనేది ఒక రకంగా రివెంజ్ టైప్ ఆఫ్ ద, ఏమన్నా వర్క్ ఎక్కువ చేశాను కదా, ఇంకా నేను కంపల్సరీగా నా టైం నేను కిల్ చేసేస్తా అన్న విధంగా డే మిడ్ నైట్ దాకా ట్రాప్ చేసుకుంటూ వెళ్ళామనుకున్నా. అది ఏమైతుంది, రాను నీకు మెలటోనిన్ ప్రొడక్షన్ కి కావాల్సిన సరైన స్టిమ్యులేషన్ అంటే ఇలా నైట్ టైంలో మాత్రమే, అంటే నువ్వు పడుకోవడానికి ఒక 2 hours ముందుగా నుంచే స్క్రీన్స్ కానీ, బ్లూ లైట్ కానీ ఎక్స్పీరియన్స్ కాకపోతే మెలటోనిన్ ప్రొడక్షన్ స్లోగా స్టార్ట్ అవుతుంది. ఓకే. మనం పడుకునే ముందు ఒక ఎస్కలేటింగ్, అంటే ఒక రకంగా ఒక ప్రోగ్రెసివ్ గా అక్యుములేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి 1 hour ముందు మనం స్క్రీన్స్ ఆపగలిగితే. ఇక్కడ నవీన్ గారు మరొక చిన్న పాయింట్, ఇక్కడ అంటే సోషల్ మీడియాలో ఇతరుల లైఫ్ స్టైల్తో మన లైఫ్ స్టైల్ని పోల్చుకోవడం అనేది ఎంతవరకు ప్రభావం చూపుతుందంటారు? డెఫినెట్ గా అంటే సోషల్ మీడియా అనేది ఒక స్నాప్ షాట్ లాంటిదండి. మనం బెస్ట్ మూమెంట్లు, మనం మంచిగా ఎగ్జైట్ అయిన మూమెంట్లు మనము ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాం. ఎప్పుడైతే ఈ పోస్ట్ ను చూసి అరే నాకన్నా వాడు బెటర్ కారు కొన్నాడే, అరే నాకన్నా వీడు బెటర్ గా లైఫ్ లీడ్ చేస్తున్నాడే, సేమ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా, సేమ్ ఏజ్ వస్తున్నాడు, నాకన్నా బెటర్ గా పొజిషన్ లో ఉన్నాడే, ఈ రకంగా కంపారిజన్ వచ్చి ఎప్పుడు నీకు నువ్వుగా తక్కువ చేసుకునే ఒక ఆత్మ న్యూనత భావానికి లోనైతాం. ఓకే. ఇది కూడా ఒక క్రానిక్ స్ట్రెస్ ఒక సంకేతం. ఇంకొకటి, ఈ సోషల్ మీడియా ఎక్కువ చూడడం వల్ల నువ్వు రియల్ పర్సనల్ కనెక్షన్ తగ్గించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అర్బనైజేషన్ లో ఉన్నాం, మనకు టైం పెట్టుకున్నప్పుడు మనము ఈ సౌండ్లని, ఈ డిస్టర్బెన్స్ తగ్గించుకోవాలని చెప్పేసి ఒక సూడో షీల్డ్ పెట్టుకుంటాం, అర్బన్ షీల్డ్ అంటాం. అంటే చెవులు పెట్టేసుకున్నాము, సో పాటలు వింటున్నాం, సోషల్ మీడియా చూస్తున్నాం. బట్ పక్కన ఉన్న వ్యక్తితోటి కమ్యూనికేషన్ కానీ, ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఈ కమ్యూనికేషన్ కానీ తగ్గించుకుంటే రైట్ సార్, మనకు అసలైన స్ట్రెస్ బస్టర్ ఎవరు? ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ యాక్టివిటీస్. ఖచ్చితంగా ఇవి నువ్వు తగ్గించుకున్నప్పుడు మనకు స్ట్రెస్ ఎలా వెంటిలేట్ అవుతుంది? రైట్ సార్, రైట్. రఘురామ్ గారు, గుండె గతి తప్పడం అనేది సరిగ్గా అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అంటే అలవాట్లు లేదా లైఫ్ స్టైల్ ప్రభావం దాని మీద పడటం, దెబ్బతినటం, గుండెపోటు వరకు ఇదంతా ఎంత కాలంలో జరుగుతుంది అసలు? మామూలుగా మనకి అడాలసెంట్ ఏజ్ అంటే అరౌండ్ 15 to 18 years అప్పుడు మన బాడీలో రక్త నరాల్లో ఫ్యాటీ స్ట్రీక్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఇవి ఎవరిలో ఎక్కువగా కనపడతాయి అంటే ఫ్యామిలీ హిస్టరీ, అంటే వంశపారంపరంగా గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి, లేకపోతే చిన్నప్పటి నుంచి బరువు ఎక్కువ ఉండి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వల్ల, లేకపోతే చిన్నప్పుడే డయాబెటీస్ రావటం వల్ల, స్ట్రెస్ వల్ల, వీళ్ళల్లో చిన్న ఫ్యాటీ స్ట్రీక్ అనేది డెవలప్ అవుతుంది. మనం ఆ స్టేజ్లో ఇవన్నీ కంట్రోల్ చేసుకోలేదనుకోండి, 20s to 30s ఉన్న వాళ్ళల్లో ఈ ఫ్యాటీ స్ట్రీక్ అనేది స్లోగా పెరుగుతూ ఉంటుంది. ఈ రక్త నరాల గోడల్లో ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. పెరుగుతున్నప్పుడు దీనికి కారణాలు మెయిన్ మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టే ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోవటం, బరువు కంట్రోల్లో పెట్టుకోకపోవటం, షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, చిన్న వయసులో ఉన్నవాళ్ళు అవి కంట్రోల్లో పెట్టుకోకపోవటం, స్ట్రెస్ ఉన్నవాళ్ళు, ఇవి కంట్రోల్ పెట్టుకోకపోవటం వల్ల అరౌండ్ 20 to 30 ఏజ్లో ఇది స్లోగా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే 30s to 40 ఏజ్కి మనం వస్తామో, వచ్చినప్పుడు కూడా ఈ ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువ అవటం వల్ల కానీ, ఆఫీస్ ప్రెషర్, ఇప్పుడు మనం చూసే చిన్న వయసులో గుండె జబ్బులు, సడన్గా స్ట్రెస్ అవ్వటం వల్ల ఏమవుతుంది అంటే ఈ రక్త నరాల గోడల్లో ఏదైతే డెవలప్ అయిందో ఈ ఫ్యాటీ స్ట్రీక్ కానీ కొలెస్ట్రాల్ ప్లాక్ అంటాం, ఈ ప్లాక్ అనేది పెరిగి రక్త నరాలలో దాన్ని లూమెన్ అంటాం, ఏదైతే దాన్ని అడ్డుపడుతుందో అప్పుడు కిందకి రక్త సరఫరా అనేది ఆగిపోవటం వల్ల మేజర్ హార్ట్ అటాక్స్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎర్లీ ఏజ్ అంటే చిన్న వయసు నుంచే మనం రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవటం, వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవటం, స్ట్రెస్ తగ్గించుకోవటం, ఇవన్నీ చేయటం వల్ల మనం తర్వాత వచ్చే గుండె జబ్బులు నివారించవచ్చు. ఓకే. నవీన్ గారు, ఇందాక మనం క్లియర్గా డిస్కస్ చేసాం. అయితే ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్నటువంటి ఒక మాట డిజిటల్ డిటాక్స్. ఇటీవల కాలంలో బాగా వినపడుతుంది ఈ మాట. మితిమీరిన స్క్రీన్ టైం కావచ్చు, డిజిటల్ ఎక్స్పోజర్స్, ఇవన్నీ ఎన్ని విధాలుగా ఇబ్బందులు తెస్తాయంటారు? వాటి నుంచి ఎలా బయటపడాలి? డిజిటల్ డిటాక్స్ అన్న పదము ప్రతి ఒక్కరికి అవసరమైన పదం. ఎందుకంటే మనము డిజిటల్ యుగంతో మనం ప్రయాణం చేస్తున్నాం. ఇటువంటి టైంలో వాటితోటి కొంత టైం మనకంటూ ఒక వితౌట్ డిజిటల్ ఎక్స్పోజర్ లేకుండా, అంటే డిజిటల్ టూల్సే మనం వాడకుండా
కొంత టైం మనం రోజులో కొంత కేటాయించడము, లేదంటే వారం నెలలో కొన్ని రోజుల పాటు వితౌట్ సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్ అన్న విధంగా కొంత టైం స్పెండ్ చేయగలిగితే వీటి వల్ల వచ్చే బెనిఫిషియన్స్ ఎలాంటిదంటే మనకు కాస్త మన సైకలాజికల్ రికవరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు నైట్ టైమ్స్ లో మనం పడుకోవడానికి ఒక 1 hour ముందు ఎప్పుడైతే స్క్రీన్స్ ఆఫ్ చేస్తామో మనం బ్రెయిన్ లో మెలటోనిన్ అనే పదార్థము, అది ఓన్లీ నిద్ర కోసం ఒకటే కాదండి. మెలటోనిన్ అనే పదార్థము మన సెల్యులార్ లో ఉండే వేస్ట్ ప్రొడక్ట్స్ ని కూడా ఎలిమినేట్ చేసే ప్రాసెస్. అంటే మనకు స్ట్రెస్ వల్ల ఆక్సిడెంట్ రాడికల్స్ అక్యుములేట్ అవుతుంటాయి. అంటే విత్ ఇన్ ద సెల్ లో ఈ బరువు ఒక సెల్యులార్ బరువుని మోస్తుంటాయి వేస్ట్ ప్రొడక్ట్స్, ఆక్సిడెంట్ లాంటి వేస్ట్ ప్రొడక్ట్స్. ఇవి ఎలిమినేట్ కావాలంటే మెలటోనిన్ లాంటి పదార్థాలు మనకు ఒక కాస్త ఆ రిలాక్సింగ్ స్టేట్ లో, నిద్ర స్టేట్ లో సఫిషియెంట్ గా ఉన్నప్పుడే అవి ఎలిమినేట్ చేయబడతాయి. సో ఇది సైకలాజికల్ రికవరీకి కూడా ఇంపార్టెంట్. ఇందాక చెప్పినట్టు స్ట్రెస్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు కంపారిజన్ తోటో లేకుంటే డిజిటల్ వాటితోటో ఎలాగో మనకు కంటిన్యూస్ గా వర్క్ ప్రెషర్, రేడియేషన్ ఎక్స్పోజర్ అవ్వడము బ్రెయిన్ లు, అట్ ద సేమ్ టైం మన పర్సనల్ లైఫ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం ఈ డిజిటల్ వాటితోటి, నైట్ వర్క్ పని అయిపోయిన తర్వాత కూడా ఆఫీస్ నుంచి ఫోన్స్ రావడం, ఆఫీస్ వర్క్ మనం డీల్ చేయడము, ఇది ఒక నేచురల్ కార్పొరేట్ కల్చర్ అయిపోతుందండి. మన ఐడెంటిటీ ఈజ్ ద 24 hours లాగా ఉంటుంది. మనకు మన పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు టైం ఇస్తూనే బట్ ఐడెంటిటీ మనం కంటిన్యూ వర్క్ చేస్తుంటాం. ఇవి అంటే మనకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ చేస్తాయి. దీనివల్ల క్వాలిటీ టైం స్పెండ్ చేయకపోగా మనకు బయోలాజికల్ కూడా ఇది డేంజరే. ఎలా డేంజర్ అంటే కంటిన్యూస్ గా ఆన్ మోడ్ గా ఉంటాం. డిజిటల్ నువ్వు సెల్ ఆన్ లో ఉన్నాం అనుకో, మనం వర్క్ చేస్తుంటే వర్క్ లో మీరు ఇన్వాల్వ్ అవుతున్నట్టే. ఇండైరెక్ట్ గా నోటిఫికేషన్ చూడము, మెసేజ్ చూడము, ఈమెయిల్ రెస్పాన్స్ అవ్వడం. సో వీటిని ఎక్కడో చోట కొంత పుల్ స్టాప్ చేయాలి, కొంత వర్క్ టైం. రైట్ సార్, రైట్. రఘురామ్ గారు, మన బాడీ ఫిట్ గా ఉందా లేదా, గుండె ఆరోగ్యం ఎలా ఉంది, ఇది ఎప్పటికప్పుడు సరిచూసుకోవటం ఎలా? అంటే బాడీలో వచ్చేటువంటి ఏ మార్పులు గుండె, ఇతర ప్రాణాంతక అనారోగ్యాల లక్షణాలు కావచ్చు? ఇదివరకు మనం 40 years దాటితే కంపల్సరీ టెస్టులు చేయించుకోవాలి ఇవన్నీ చెప్పేవాళ్ళం. కాకపోతే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం అరౌండ్ ఎర్లీ 30s కూడా కంపల్సరీ రెగ్యులర్ టెస్టులు చేయించుకోవటం. మనం ఎలా తెలుస్తుంది అంటే గుండెకి సంబంధించిన లక్షణాలు, గుండె నొప్పిలాగా రావటం. ఇప్పుడున్న కాలంలో చాలామందికి ప్రతి గ్యాస్ నొప్పిని కూడా గుండె నొప్పిలాగా అనుకోవటం. ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు, ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉన్న వాళ్ళు, స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు, గ్యాస్ నొప్పి ఉన్నా కంపల్సరీ గుండె టెస్టులు చేయించుకుంటూ ఉండాల్సి వస్తుంది. ప్లస్ ఎవ్రీ 35 to 40 years దాటిన వాళ్ళు రెగ్యులర్గా బీపీ చెక్ చేయించుకోవటం, షుగర్స్ ఎలా ఉన్నాయి, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కంపల్సరీ చెక్ చేయించుకుని గుండెకి సంబంధించి ఈసీజీ ఎక్కువ అనేది ముఖ్యమైన టెస్టులు చేయించుకుని అవసరమైతే థ్రెడ్మిల్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు ఈజీగా ఫ్యూచర్లో మనకి హార్ట్ అటాక్ వస్తుందా, హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎంత, నాన్ ఇన్వేజివ్ టెస్ట్ సిటీ కాల్షియం స్కోర్ అనేది ఉంది. ఆ సిటీ కాల్షియం స్కోర్ చేయించుకోవటం వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎంత అనేది గుర్తించవచ్చు. ఇక్కడ మితిమీరిన వ్యాయామం కూడా కొంత చేటు చేస్తుంది అనడంలో నిజం ఉందంటారా రఘురామ్ గారు? అదే మితిమీరని వ్యాయామం అంటే కొంతమందికి జెనెటికలీ డిటర్మైన్డ్ ఎరిథ్మియాస్ అంటారు. ఎరిథ్మియాస్ అంటే గుండె లయలో తేడా రావటం. వీళ్ళల్లో వ్యాయామం ఎక్కువ చేయటం వల్ల ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఇవన్నీ ఎక్కువ అయిపోవటం వల్ల సడన్గా ఏమవుతుందంటే ఈ ఎరిథ్మియాస్ అనేది ఎక్సర్సైజ్ వల్ల ట్రిగర్ అవుతాయి. సో వీళ్ళు జాగ్రత్తగా ఉండటం, రెగ్యులర్గా టెస్టులు చేయించుకోవటం అనేది చేయించుకుంటూ ఉండాలి. రైట్ సార్. నవీన్ గారు, డబ్బు, కెరీర్, సక్సెస్ కోసం పరుగులు తప్పవు. కానీ మరి ఆ పరుగులో చూస్తే ఆరోగ్యం, ఆనందాన్ని కూడా కోల్పోకుండా ఉండాలంటే జీవితంలో తప్పనిసరిగా పాటించాల్సినటువంటి ఒక 5 గోల్డెన్ రూల్స్ ఏంటి? మంచి మాట అన్నారు. 5 గోల్డెన్ రూల్స్ చెప్పాలనుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మనం దేనికోసం పరుగు పెడుతున్నాం అన్న ఫిలాసఫీ ఫస్ట్ చెక్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ కోసం మనము ఎప్పుడైతే కార్పొరేట్ కల్చర్లో కానీ లేకుంటే ఒక ఎడ్యుకేషన్ కెరీర్ అయిపోయిన వెంటనే ఫైనాన్స్ తోటి, అంటే వచ్చే ప్యాకేజ్ ఎంత, వచ్చే శాలరీ ఎంత, వీటితోటి మన వర్త్ని ఈక్వేట్ చేసుకుంటున్నాం. అక్కడే ట్రాప్లో పడినట్టే. ఎందుకంటే ఒకసారి ఆ వర్త్ని పెంచుకోవడానికి సింబాలిక్గా మనం శాలరీని తీసుకొని ఇల్లునో, కారునో, లేకుంటే లోన్సో ఇలాంటి మనం దాంట్లో ట్రాప్లో పడతాం.
ఎప్పుడైతే ఇవి తీసుకోవడం ఆ లైఫ్ స్టైల్ రావడం ఒక ఎత్తు అయితే, వచ్చిన తర్వాత మెయింటైన్ చేయడం కోసం ఇంకా మీరు హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఫైనాన్షియల్ ఫిలాసఫీని ఫస్ట్ మీరు షిఫ్ట్ చేసుకోండి. ఓకే, ఎలా చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, మనము బై చేస్తున్నది ఏదో వెల్త్ కాదు, టైం. అక్కడ ఈ టైంలో ఈ రోల్ నేను కంప్లీట్ చేశాను, ఆ టైం నాకు ఎలాంటి క్వాలిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, నా నాలెడ్జ్ ఎలా గెయిన్ చేశాను, అక్కడ నుంచి ఎలా ఎక్స్పీరియన్సెస్ నేను గెయిన్ చేసుకున్నా, ఎలా ఇచ్చాను, ఇలాంటి ఫిలాసఫీ ఎక్కువ వర్క్ చేసుకోండి. బ్రీఫ్ గా వెళ్దాం, కొంత బ్రీఫ్ గా నవీన్ గారు. ఎగ్జాక్ట్ అండి. రెండోది, బయలాజికల్ కూడా మీరు ఫోకస్ పెట్టండి. ఎలాంటి బయలాజికల్ థింగ్స్? ఫర్ ఎగ్జాంపుల్, మనకంటూ ఒక 15 minutes ఆఫ్ టైం పర్ డే అని ఒక ఫిక్స్ చేసుకోండి. అది టెక్నాలజీ సైడ్ అంటే సెల్ ఫోన్స్ కానీ వీటిని కానీ మనం కొంత టైం సపరేట్ గా ఉండాలి. డిజిటల్ డిటాక్స్ లాంటివి. వీటితో పాటు ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీస్ మనం ఎప్పటికీ లీజర్ యాక్టివిటీస్ లాగా మనం భావించాలి. అదే ఫర్ ఎగ్జాంపుల్, క్రానిక్ గా స్ట్రెస్ అయినప్పుడు ఆల్రెడీ అలసిపోయామండి, ఇంకేం పని చేస్తాం, ఇంకేం ఎక్సర్సైజ్ చేస్తాం, ఇది కామన్ గా వింటుంటాం. టైం దొరకట్లేదు. యాక్చువల్ టైం దొరకడం కాదు, ఆల్రెడీ మీరు వర్క్ తోటి చేసి అలసిపోయారు. దట్స్ వై మీరు ఇంకోసారి వర్కౌట్ చేయడానికి మీకు ఎనర్జీ సరిపోవట్లేదు. కన్క్లూడ్. ఇలాంటి వాటి వల్ల మీకు ఫిజికల్ యాక్టివిటీస్ బాగా ఫోకస్ పెట్టండి. రైట్ సార్. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే, రిలేషన్స్ ని, సోషల్ కనెక్టెడ్నెస్ ని ఐసోలేట్ ఫీలింగ్ రానివ్వకుండా మనం ఎప్పుడైతే ఆర్గనైజ్ చేసుకుంటామో డెఫినెట్ గా సైకలాజికల్ హెల్తీగా ఉంటాం అండ్ కమ్యూనిటీ ఇంటాక్ట్ గా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ నవీన్ గారు, రఘురామ్ గారు చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.